వైట్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్. వైట్ బాక్స్ టెస్టింగ్ అనేది అనదర్ ఎఫెక్టివ్ టెస్టింగ్. దిస్ ఈజ్ ఆల్సో డైనమిక్ టెస్టింగ్. వైట్ బాక్స్ టెస్టింగ్ అనేది స్ట్రక్చర్ ఆఫ్ ది కోడింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది. డెవలపర్స్ చెక్ చేస్తారు వైట్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్ని. డెవలపర్స్ యూజ్ వైట్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్ టు టెస్ట్ దేర్ ఓన్ డిజైన్ అండ్ కోడ్. దిస్ టెస్టింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్ట్రక్చర్ ఆర్ డెవలప్మెంట్ టెస్టింగ్. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అనేది సెకండ్ స్టేజ్. వైట్ బాక్స్ టెస్టింగ్ అనేది మెయిన్ రోల్. అంటే వైట్ బాక్స్ టెస్టింగ్ అనేది బ్లాక్ బాక్స్ టెస్టింగ్కి కాంప్లిమెంటరీ లాగా. ఎర్రర్స్ అనేవి డిజైన్ ఫేజ్లో ఉంటే అది కోడింగ్లో ఎఫెక్ట్ అవుతుంది. వైట్ బాక్స్ టెస్టింగ్ అనేది ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేసి ఎర్రర్స్ని రిమూవ్ చేయగలుగుతుంది. అంటే ఈ వైట్ బాక్స్ టెస్టింగ్లో మొత్తం కోడింగ్లో ఉండే ప్రతి లాజిక్స్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తుంది, అంటే టెస్టింగ్ చేస్తుంది. ఇక్కడ లాజిక్ కవరేజ్ క్రైటీరియాలో స్టేట్మెంట్ కవరేజ్, డెసిషన్, కండిషన్ కవరేజ్. అంటే ఒక ప్రోగ్రాంలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే అది స్టేట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే కండిషన్ అవ్వచ్చు. అంటే ఒక ప్రోగ్రాంలో ఉన్నవి ఈ లాజిక్ కవరేజ్లో ఏమేమి కవర్ అవుతున్నాయి అని చెప్పడానికి. అంటే ఒక ప్రోగ్రాంలో మనకి డిఫరెంట్ లైన్స్ ఉంటాయి. అంటే ఈ లైన్స్ అన్నీ మనం ఏమని పిలుస్తాం? స్టేట్మెంట్ అని పిలుస్తాం. ఈ స్టేట్మెంట్లో కవర్ అయిందా లేదా. అలాగే డెసిషన్ అన్న బ్రాంచ్ అన్న ఒకటే. అంటే ఇప్పుడు ఈ వైల్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు వై అన్నాం, అంటే ఇది ఒక డెసిషన్ అవుతుంది. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై ఇది ఒక కండిషన్ అవుతుంది. అలాగే మల్టిపుల్ కండిషన్స్ ఇవన్నీ కూడా ఒక ప్రోగ్రాంలో కవర్ అవుతాయని చెప్తున్నారు. దీనికి ఇక్కడ మనకి స్టేట్మెంట్ కవరేజ్లో అంటే ఇక్కడ ఫస్ట్ది స్టేట్మెంట్ కవరేజ్. దానికి ఇక్కడ స్టేట్మెంట్ కవరేజ్లో ఏమేమి ఉండొచ్చు అని చెప్తున్నారు. అంటే ఈ స్టేట్మెంట్ కవరేజ్లో ఫస్ట్ ప్రోగ్రాంలో టెస్ట్ కేస్ 1 అని చెప్పి ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు ఎన్ అన్నాం. అంటే ఎన్ అనేది ఎనీ నెంబర్, ఏ నెంబర్ అయినా తీసుకుంటే అదే ఎన్ వాల్యూ ఎక్స్కి అదే ఎన్ అవుతుంది, వైకి కూడా అదే ఎన్ అవుతుంది. ఎందుకంటే ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు ఎన్ అన్నాం కాబట్టి మనం తీసుకున్న ఎన్ వాల్యూ ఎక్స్కి వైకి అసైన్ అవుతుంది అని. అదొక టెస్ట్ కేస్ 1. టెస్ట్ కేస్ 2లో అయితే ఎక్స్ వాల్యూ ఎన్, వై వాల్యూ ఎన్. అంటే ఇక్కడ ఎన్ వాల్యూస్ డిఫరెంట్గా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎక్స్కి 10 తీసుకోవచ్చు, ఇక్కడ వైకి 20 తీసుకోవచ్చు. ఇక్కడ అయితే ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు ఎన్ అన్నాం. 10 తీసుకుంటే ఎక్స్ వాల్యూ 10 అవుతుంది, వై వాల్యూ కూడా 10 అవుతుంది. ఇది 2 టెస్ట్ కేసెస్ అయినాయి. టెస్ట్ కేస్ 3లో ఎక్స్ గ్రేటర్ దెన్ వై. అంటే మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ 10, ఇక్కడ 20 తీసుకున్నాము అనుకోండి. అప్పుడు ఎక్స్ లెస్ దెన్ వై అవుతుంది, ఈ టెస్ట్ కేస్ అవుతుంది. అది ఎక్స్ వాల్యూ 20 తీసుకుని వై వాల్యూ 10 తీసుకుంటే అప్పుడు ఎక్స్ గ్రేటర్ దెన్ వై అవుతుంది. అంటే మనం తీసుకున్న వాల్యూస్ని బట్టి ఈ టెస్ట్ కేసెస్ ఇలా రాయొచ్చు అని. మనం ఎన్ వాల్యూ సేమ్ తీసుకుంటే ఎక్స్ వై వాల్యూ సేమ్ అవుతాయి, డిఫరెంట్ తీసుకుంటే డిఫరెంట్ అవుతాయి. అలాగే ఎక్స్ వాల్యూ లార్జ్ తీసుకుని వై స్మాల్ తీసుకోవచ్చు, ఎక్స్ స్మాల్ తీసుకుని వై లార్జ్ తీసుకోవచ్చు. మనం తీసుకున్న వాల్యూస్ బట్టి ఇవి టెస్ట్ కేసెస్ స్టేట్మెంట్ కవరేజ్లో ఇలా ఉంటాయి అని టెస్ట్ కేసెస్. డెసిషన్ బ్రాంచ్ కవరేజ్లో అయితే ఇక్కడ మనకి కండిషన్ లాగా, అంటే వైల్లో మనం ఎక్స్ ఈక్వల్ టు వై అని ఇవ్వచ్చు, ఎక్స్ లెస్ దెన్ వై అని ఇవ్వచ్చు. అంటే మనం కండిషన్లో వీటిని యూజ్ చేస్తాం. ఇప్పుడు వైలో ఉంది ఎక్స్ నాట్ ఈక్వల్ టు వై అన్నాం. అలాగే ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు వై అనేది ఒక కండిషన్, ఎక్స్ లెస్ దెన్ వై అనేది ఒక కండిషన్, ఎక్స్ నాట్ ఈక్వల్ టు వై అనేది ఒక కండిషన్, ఎక్స్ గ్రేటర్ దెన్ వై అనేది ఒక కండిషన్. సేమ్ అలాగే కండిషన్ కవరేజ్లో అయితే ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. అంటే ఐ వాల్యూ 0 తీసుకోవచ్చు. 0 తీసుకుంటే 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. అంటే 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 5 వరకు కండిషన్ రిపీట్ అవుతుంది. అలాగే జే లెస్ దెన్ కౌంట్, అంటే జే వాల్యూ 0 తీసుకోవచ్చు, కౌంట్ 5 తీసుకోవచ్చు. అంటే మనం తీసుకున్న వాల్యూస్ని బట్టి ఈ కండిషన్ కవరేజ్లో 2 టెస్ట్ కేసెస్ తీసుకున్నారు. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ఐ గ్రేటర్ దెన్ 5. సేమ్ అలాగే డెసిషన్ అన్న కండిషన్ అన్న ఒకటే. అందులో కవర్ అయ్యేవి ఏంటి అని.
అంటే ఇఫ్ ఏ అండ్ బి అన్నారు, అంటే అండ్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్, రెండు ట్రూ అయితేనే ట్రూ, ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ అయితే ఫాల్స్ అవుతుంది. దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ 2 టెస్ట్ కేసెస్ తీసుకున్నారు, ఏ ఈజ్ ట్రూ అండ్ బి ఈజ్ ఫాల్స్ అని. అలాగే ఇంకొక టెస్ట్ కేసులో ఏ ఫాల్స్ అయితే బి ట్రూ అవ్వచ్చు అని. మల్టిపుల్ కండిషన్ కవరేజ్ అంటే ఇక్కడ ఏ వాల్యూ ట్రూ అయితే బి వాల్యూ ఫాల్స్ అన్నారు, ఏ వాల్యూ ఫాల్స్ అయితే బి వాల్యూ ట్రూ అని చూపించారు. మల్టిపుల్ కండిషన్స్ అంటే అండ్ కండిషన్కి మనకి ఎన్ని కేసెస్ ఉన్నాయి అన్ని కేసెస్ని ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. ఏ ట్రూ బి ట్రూ, ఏ ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ, రెండు ఫాల్స్. అంటే అండ్ కండిషన్ ఏమవుతుంది, ఏ అండ్ బి ట్రూ అయితే మనకు అవుట్పుట్ కూడా ట్రూ అవుతుంది అని, ఒకటి ఫాల్స్ అయినా అది ఫాల్స్ అవుతుందని. అంటే ఇన్ని ఒక ప్రోగ్రాంలో ఇన్ని కండిషన్స్ ఇవన్నీ స్టేట్మెంట్స్ కవర్ అవుతాయని. లాజిక్ కవరేజ్ అనేది అంటే వైట్ బాక్స్ టెస్టింగ్ అనేది లాజిక్గా టెస్ట్ చేస్తుంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఇవి.